సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు. ఈరోజు నేను చెప్పే అంశము ఇది బ్రహ్మ వైవర్తక పురాణం నుండి చెప్తున్నాను. ఇది నారాయణ అనేటటువంటి ఒక గొప్ప మనకు పురాణంలో కల్పించినప్పుడు నారాయణ ఉవాచ అని ఉంటుంది. ఇక్కడ నరనారాయణ అనేటటువంటి ఋషి పరంపర కూడా ఉన్నది. ఈ నారాయణ యొక్క స్తుతి ఒక అద్భుతమైన స్తుతి, ఇది స్తోత్రం. ఇది దీని ప్రయోజనం ఏమిటంటే, చూడండి, మేము పూర్వం చాలా బాగున్నాము, విధివశాత్తో లేదా గ్రహ పరిస్థితితో మా అన్నీ కూడా మేము పోంగొట్టుకొని ఈరోజు చాలా దీనస్థితిలో ఉన్నాము. పూర్వం చాలా ఆస్తులు కలిగి ఉండేది అని కొందరు, లేదు నేను మంచి పొజిషన్లో ఉండేనండి, గ్రహాల యొక్క స్థితి వల్ల ఏమో నేను ఇప్పుడు రోడ్డును పడిపోయినాను అని అంటుంటారు కదా. అలాంటి వారి కోసంగా, అంటే కోల్పోయినటువంటి సంపద కావచ్చు, కోల్పోయిన పదవి కావచ్చు, కోల్పోయింది ఏదైనా కావచ్చు, ఎలాగైతే ఔషధాల్లో పునర్నవ అనేటటువంటి ఔషధం ఉంది, ఆ పునర్నవ ఔషధాన్ని స్వీకరించినటువంటి వాడు, సేవించినటువంటి వాడు మళ్ళీ నిత్యమైనటువంటి ఆరోగ్య పరిస్థితి కలుగుతుందని, అలాంటిదే ఈ చెప్పబోయేటటువంటి స్తోత్రం చాలా అద్భుతమైనది. ఇది రాసుకోలేనటువంటి వారు లేదా చెయ్యాలి అనేటటువంటి జిజ్ఞాస ఉన్నటువంటి వారు, మా సంపదలన్నీ మాకు తిరిగి లభించాలి అనేటటువంటి ఆ కోరిక బలంగా ఉండేటటువంటి వారు నాకు ఫోన్ చేయండి 9966690246కి. మీకు నేను వాట్సాప్ ద్వారా ఈ యొక్క బ్రహ్మవైవర్తక పురాణం నుండి ఈ స్తోత్రాన్ని మీకు నేను అందిస్తాను. దీన్ని చక్కగా పారాయణం చేసుకోండి. ఎన్నిసార్లు చేస్తారని, 11 సార్లు, అంటే ఇది కేవలం 8 శ్లోకాలు. ఈ 8 శ్లోకాలని మీరు 11 పర్యాయాలు చేసుకోవచ్చు. 11 సార్లు చేసుకుంటూ ఒక 40 రోజులు, ఒక మండలం అంటారంటే ఒక మంత్రం యొక్క శక్తి నీకు తెలవాలి అంటే దాంట్లో ఉండేటటువంటి విశేషమైనటువంటిది శక్తి ఉంటుంది కదా. అలాంటి శక్తి మీకు కలగాలి, తెలియాలి అంటే ఒక మండలం అన్నారండి. ఒక సమయం ఉంటుంది దేనికైనా కూడా. ఆ మండలం రోజులు మీరు ఏకాగ్రత భావంతో కానీ జపం చేసినట్లయితే మీకు మరలా మీ యొక్క పూర్వం కోల్పోయిన వైభవం అంతా కూడా తిరిగి వస్తుందని ఇది ఇక్కడ శాస్త్రం చెప్తుంది. ఒకసారి నేను చదువుతాను, వినండి. వరం వరేణ్యాం వరదం వరాహ్యాం వరకారణం కారణం కారణానాం చ కర్మ తత్కర్మ కారణం తప్తాప్లభం శాశ్వతపస్వతీం తాపసం వందే నవఘనశ్యామం స్వాత్మారామం మనోహరం నిష్కామకామరూపం చ కామాగ్నః కామకారణం వేదరూపం వేదబీజవేదోక్త ఫలం ఫలం వేదజ్ఞం తద్విద్వానం చ సర్వవేద విదాం వరం ఇత్యుక్తాం భక్తియుక్తశ్చాం సః ఉవాచ తదాజ్ఞయాం రత్నసింహాసనే రమ్యే పురతగం పరమాత్మనః నారాయణం కృతం స్తోత్రం యః పఠేత్ సమాహితాహం త్రిసంధ్యహం యః పఠేత్ నిత్యం పాపం తస్యాన విధీతే పుత్రార్థీ లభతే పుత్రం భార్యార్థీ లభతే ప్రియాం భ్రష్టరాజ్యాం లభేద్రాజ్యం ధనం భ్రష్టం ధనోల్లభేతు కారాగారే విపాద్గ్రస్తః స్తోత్రానేన ముచ్యతే రోగాత్ ప్రముచ్యతే రోగావర్షా శ్రుత్వా చ సంయుతః ఇది నారాయణం కృతం శ్రీకృష్ణ
స్తోత్రం సంపూర్ణం. ఎంత అద్భుతమైనటువంటి స్తోత్రం అంటే శ్రీకృష్ణ పరమాత్మను అర్థిస్తున్నారు ఇక్కడ. ఏమని? ఎవడు ఈ యొక్క నారాయణకృతమైనటువంటి స్తోత్ర పారాయణం చేస్తున్నారో వారికి త్రిసంధ్యాయ పటే నిత్యం పాపం తస్య న విలీయతే. 3 సమయములో త్రిసంధ్యల్లో ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం. ఈ యొక్క దైనందిక జీవితంలో ఈ టెక్నాలజీ ప్రపంచంలో మధ్యాహ్నము సంధ్య చేసేవారు కరువైపోయినారు. మధ్యాహ్న సంధ్య అండి. అలాంటిది మధ్యాహ్నం కూర్చొని వాడు ఉపాసన చేసేది జరిగే పనే. కనుక ఉదయము సాయంత్రము 2 వేళల దీన్ని పారాయణం చేసినట్లయితే ఏం చెప్తున్నారు? పుత్రార్థి లభతే పుత్రం. ఒకవేళ సంతానం లేకుండా బాధపడేటటువంటి వారు ఉంటారు కదండి. వివాహమై మాకు ఇన్ని సంవత్సరాలైందండి సంసారం చేస్తున్నాం కానీ పిల్లలు కలగటం లేదనేటటువంటి వాపోయే వారికి, అలాంటి వారికి సంతానం కోసంగా లేదు మాకు మగ సంతానం కావాలి అని అన్వేషించే వాళ్ళు ఉంటారు కదండి. అలాంటి వారికి కూడా సంతానం అనేది లభించే తీరుతుంది ఈ యొక్క స్తోత్ర పారాయణం చేత. అలాగే భార్యార్థి లభతే ప్రియం. వివాహం కానటువంటి వాడికి వాడు అనుకూలించేటటువంటిది అంటే ఉంటాయి కదండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరికలు ఉంటాయి కదా. ఇలాంటి లక్షణములు కలిగినటువంటి అమ్మాయిని నేను చేసుకుంటే సుఖపడతాను అనేటటువంటి భావన ఉంటుంది కదా. అలాంటి వారి కోసము, లేదా రూపం కోరుకునేటటువంటి వాడికైతేనేమి, గుణాన్ని కోరుకునేటటువంటి వారి యదచ్చేతి అలాంటి ఇచ్ఛతో చేస్తారు. వాడికి శీఘ్ర వివాహము అయ్యే తీరుతుంది ఈ స్తోత్ర పారాయణం చేత అని ఇక్కడ మనకు చెప్తుంది. భ్రష్టరాజ్యాలవేద్రాజ్యం. ఇక్కడ భ్రష్టరాజ్య అన్నాడు. ఇప్పుడు రాజ్యాలు ఎవరికీ లేవు కనుక ఒకవేళ పదవి పోయింది, ఓ రాజకీయ నాయకుడే అనుకున్నామండి, ఒకసారి గెలిపించినారు, తర్వాత ఓడిపోయినారు అంటే అప్పుడు ఏమని? రాజ్యభ్రష్టత్వమే కదండి. అలాంటి వాడు కానీ చదివితే మళ్ళీ వాడు పదవిలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అని ఇక్కడ మనకు శాస్త్రం చెప్తుంది. అలాగే కోల్పోయినటువంటి ఉద్యోగం కూడా కావచ్చు. మనకు రాజ్యంతో సమానమే కదండి. నిత్యం ఉపాధి లభించేటటువంటి ఉపాధి కోల్పోయినామనుకోండి, మళ్ళీ పునః ఆ ఉపాధి కోసంగా ఈ యొక్క స్తోత్రాన్ని చేసుకోవచ్చు. అలాగే ధనం భ్రష్టాధనో లభేత్తు. ధనాన్ని పోగొట్టుకున్నటువంటి వారు, ఈ రోజుల్లో ధనం పోగొట్టుకోవటం అనేది చాలా ఇదైతే కనుక అలాంటి నష్టమైనటువంటి ధనం కూడా వాడికి తిరిగి లభించాలంటే ఈ నారాయణ కృతమైనటువంటి స్తోత్ర పారాయణం చేసుకోవాలి అని మనకు ఇక్కడ బ్రహ్మపైవర్తక పురాణం చెప్తుంది. కారాగారే అంటే జైల్లో ఉంటారు కదండి. చెయ్యని నేరానికో లేకపోతే ఇంకేదో అభియోగం మోపించారు చూస్తే అలాంటి వారు కూడా ఇది కానీ కఠోరంగా కానీ త్రిసంధ్యల్లో చేసినట్లయితే కారాగార విముక్తి కూడా లభిస్తుంది అని మనకు ఈ స్తోత్రం చెప్తుంది. ఎంత గొప్ప స్తోత్రం అండి ఇది. అనేకమైనటువంటి స్తోత్రాలు మనకు మహర్షులు అందించినారు. కానీ చేసే సామర్థ్యము, నమ్మకము, భక్తి, శ్రద్ధలు లేక మనము అనేకమైన బాధలకు గురవుతున్న వాళ్ళకి తెలుసు కాలం. వాళ్ళు త్రికాల జ్ఞానులు. మానవుడు ఎలా బాధపడుతుంటారు, వేటి కోసం బాధపడుతున్నారని వాళ్ళు ముందే గ్రహించి మన యొక్క కోసంగా ఈ అనేకమైనటువంటి స్తోత్రాలు మనకు అందించినారు. దౌర్భాగ్యం కాలం మహిమో ఏమో కానీ వీటి యందు మనకు విశ్వాసం అనేది లేకుండా పోతుంది. దాని కాలమహిమంటావో లేకపోతే వ్యక్తుల్లో వచ్చినటువంటి మార్పు కావచ్చు, ఇక ఏదైనా కావచ్చు. ఇక రోగాత్ ప్రముష్యతే రోగి. రోగాల గురించి ఇక ప్రత్యేకంగా మనం చెప్పనవసరం లేదండి. అనేకమైనటువంటి రోగాలతో బాధపడుతున్న రోగం లేని వ్యక్తే లేడనుకోండి. 30 సంవత్సరాలు దాటిందంటే ఇక మొదలవుతాయి రోగాల పర్వం. అలాంటి వారందరికీ కూడా ఇది దివ్యౌషధం అని చెప్పాలి. ఇది చెప్పానండి ఇక్కడ. రోగం పోతుందన్నాము, ధనం లభిస్తుందన్నారు, భ్రష్టరాజ్యం అనేటటువంటి రాజ్యం లభిస్తుందన్నాము,
ఆరోగ్యం అనేటటువంటిది ఉన్నారు, పుత్రార్థి పురుషులు అంటే పుత్ర సంతానం కోసం అన్నారు, భార్య కోసం. ఇన్ని మనకు కావాల్సినటువంటి అన్నీ కూడా ప్రసాదిస్తున్నప్పుడు చేయటానికి మనకి ఏమిటండి ఇబ్బంది? కనుక ఈ యొక్క స్తోత్రాన్ని చక్కగా అందరూ అధ్యయనం చేసి వారి వారి యొక్క మనోవాంఛలన్నీ తీర్చుకుంటారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.